హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సౌశల్య ఫ్రమ్ పర్ణిక హోమియోపతి. హోమియోపతి మెడిసిన్ సెలెక్షన్ అనేది ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. హోమియోపతి మెడిసిన్ సెలెక్షన్ అనేది మెయిన్గా 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఇండివిజువలైజేషన్, రెండు వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పర్సన్. ఇండివిజువలైజేషన్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇద్దరు వ్యక్తులు సేమ్ డిసీజ్తో వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ సేమ్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరగదు. వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఇద్దరికీ డిఫరెంట్ మెడిసిన్స్ అనేది ఇస్తాం. సో డిసీజ్ ఏమైనప్పటికీ మనం మెడిసిన్స్ అనేవి డిఫరెంట్గా వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి డిఫరెంట్గా ఇస్తాం. ఇదే ఇండివిజువలైజేషన్. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పర్సన్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక పర్సన్ ఏదైనా డిసీజ్తో వచ్చినప్పుడు అతనిలోని డిసీజ్ సిమ్టమ్స్నే కాకుండా ఓవరాల్గా అతని ఫిజికల్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ని అన్నీ తీసుకొని ఒక మెడిసిన్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని అంటాం. సో ఈ విధంగా మనం మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇవ్వడం వల్ల ఆ మెడిసిన్ అనేది ఆ పర్సన్ యొక్క వైటల్ ఫోర్స్ని బూస్ట్ చేసి ఆ పర్సన్ యొక్క బాడీయే డిసీజ్ని ట్రీట్ చేసుకునేలాగా చేస్తుంది. థ్యాంక్ యూ.